డాక్టర్ ఎక్కువ కాలం అంటే బీపీ, షుగర్ వచ్చిన వాళ్ళు మెడిసిన్ వాడుతూనే ఉంటారు. ఇలా ఎక్కువ రోజులు వాడటం వల్ల కిడ్నీస్ పాడైపోతాయి అంటారు. టాబ్లెట్స్ వాడుతూ కూడా కిడ్నీస్ పాడవకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వాళ్ళ లైఫ్ స్టైల్‌ని అసలు ఎలా డిజైన్ చేసుకోవాలి? మాకు కొంచెం ఓకే. ఇది మనకి సొసైటీలో ఉన్న వన్ ఆఫ్ ద పెద్ద అపోహ. అవునా? మాత్రలు వేసుకుంటే కిడ్నీలు పాడైపోతాయి అన్నది చాలా పెద్ద అపోహ. దానివల్ల వాళ్ళు ఏం చేస్తారు, పట్టించుకోకుండా కంట్రోల్ చేసుకోకుండా ఉంటారు. సో కిడ్నీలు ఎప్పుడు పాడవుతాయి? డయాబెటీస్ కంట్రోల్ పెట్టుకోకపోవడం వల్ల కిడ్నీలు పాడవుతాయి. కిడ్నీలు ఎప్పుడు పాడవుతాయి? బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేసుకోకుండా ఉండడం వల్ల కిడ్నీలు పాడవుతాయి. ఓకే. చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అంటారు కదా, అదే రకంగా కిడ్నీ చెడగొట్టుకొని అప్పుడు డాక్టర్ ఏమంటాడంటే, నీకు ఈ గ్రూప్ మెడిసిన్ మంచిది కాదు, ఆ గ్రూప్ మెడిసిన్ మంచిది కాదు, నువ్వు దీనికి వెళ్ళాల్సి ఉంటుంది, ప్రాబబ్లీ ఇన్సులిన్ తీసుకోవాల్సి ఉంటుంది, ప్రాబబ్లీ ఈ గ్రూప్ మెడిసినే వేసుకోవాల్సి ఉంటుంది అని చెప్తారు. ఎందుకంటే ఆల్రెడీ కొంచెం కిడ్నీలు చెడే కాబట్టి. సో మొదటి నుంచి మనం అసలు కిడ్నీలు చెడకుండా ఉండాలంటే ఏం చేయాలి? డయాబెటీస్ మంచి కంట్రోల్ పెట్టుకోవాలి. సో 70 సంవత్సరాలు 30-40 సంవత్సరాలు మాత్రలు రెగ్యులర్గా వేసుకున్న కూడా మాత్రల వల్ల కిడ్నీలు చెడవు. ఓకే. ఓకే. అన్కంట్రోల్డ్ డయాబెటీస్ వల్ల అంటే మాత్రలు వేసుకుని పట్టించుకోకుండా వదిలేసి పీరియాడికల్గా చెకప్స్ చేసుకోకుండా HbA1c ఎక్కువగా పెట్టుకుంటే అప్పుడు కిడ్నీలు చెడతాయి. కిడ్నీలు చెడిన తర్వాత నాకు మాత్రల వల్ల కిడ్నీలు చెడాయి, నువ్వు కంట్రోల్ చేసుకోలేదు, అందువల్ల కిడ్నీలు చెడతాయి. డయాబెటీస్ మంచి కంట్రోల్ చేసుకోలేదు, పీరియాడికల్గా ఫాలోఅప్కి వెళ్ళలేదు, పీరియాడికల్గా ఫాలోఅప్కి వెళ్ళి మంచి కంట్రోల్ చేసుకుంటే ఎందుకు కిడ్నీలు చెడతాయి? చెడవు. కరెక్టే. ఇప్పుడు బీపీ, షుగర్ టాబ్లెట్స్ వాడడం వల్ల కిడ్నీలు చెడవన్నారు, కరెక్టే. మిగతా ఏ మెడిసిన్స్ వల్ల అయినా చెడే అవకాశం ఉందా? కొన్ని రకాల పెయిన్ కిల్లర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అంటారు. ఆ డ్రగ్స్ వల్ల కిడ్నీలు చెడతాయి. కొన్ని రకాల యాంటీబయాటిక్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అమైనోగ్లైకోసైడ్స్ అని మెడిసిన్స్ ఉంటాయి. డీహైడ్రేటెడ్ పేషెంట్లోని అలాంటి వాళ్ళు కరెక్ట్గా పేషెంట్ చూస్ చేసుకోకుండా ఇండిస్క్రిమినేట్ యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఆ తర్వాత వీటి వల్ల ఉంటాయి. ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఇంటర్స్టిషియల్ నెఫ్రైటిస్ అంటారు. కొన్ని డ్రగ్స్ వల్ల కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది. ఆ డ్రగ్స్ ఫర్ ఎగ్జాంపుల్ అందరూ మన వాళ్ళు ఏంటంటే మామూలుగా స్ట్రాంగ్ పెప్పర్మెంట్ చప్పరిస్తారు కదా, అట్లా వేసుకునే మాత్ర ఒకటి ఉంది, ప్యాంటప్రజోల్ అంటారు. సో ఆ ప్యాంటప్రజోల్ని ఎంత మిస్యూజ్ చేస్తున్నారంటే అంత మిస్యూజ్ చేస్తున్నారు మన సొసైటీలో. మామూలుగా గ్యాస్ అని చెప్పేసి చప్పరించే మాత్ర కాదు, యాక్చువల్లీ మింగే మాత్రే అది. ఆ మాత్రని అట్లా వాడుతున్నారు అనమాట. అంత ఎక్కువగా వాడడం వల్ల ప్యాంటప్రజోల్ వాడడం వల్ల కూడా కిడ్నీలు ఎఫెక్ట్ అవుతాయి. సో మనం ఆలోచించాల్సింది ఏంటంటే అవసరమా లేదా, అవసరమైతే ఎన్ని రోజులు. సాధారణంగా డాక్టర్ ఏమంటాడు, ఒక 20 రోజులు వేసుకుని మానేనాయన అని చెప్పి రాసిస్తాడు. ఆ 20 రోజులు కాదు, 200 రోజులు 2000 రోజుల వరకు వాడతారు. అంతవరకు అలా వాడడం వల్ల మనకి కిడ్నీలు ఎఫెక్ట్ అవుతాయి. సో డాక్టర్ చెప్పింది సరిగ్గా విని వారు ఎన్ని రోజులు వాడమన్నారో అన్ని రోజులే వాడాలి. సో ఇండిస్క్రిమినేట్ యూజ్ ఆఫ్ దీస్ మెడికేషన్ చాలా ఇంపార్టెంట్. బాగుంది కదా, తగ్గింది కదా అని చెప్పి డాక్టరే చెప్పారు కదా అని చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చిన రోజులు వాడకూడదు. ముఖ్యంగా పెయిన్ కిల్లర్స్ ఒకటి, కొన్ని రకాల యాంటీబయాటిక్స్ ఒకటి, ముఖ్యమైన ఈ గ్యాస్ ప్రాబ్లమ్స్ అని చెప్పేసి పిచ్చిగా మాత్రలు వేసుకోవడం ఇది చాలా తప్పు. కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. రైట్ డాక్టర్, థ్యాంక్ యూ.